విక్టిమ్ గురించి చెప్పాలంటే అంటే ఆమెకి సీరియస్లీ ఈ విషయం జరిగిందంటే నాకు తెలియదండి. సో ఐ విల్ బి వెరీ వెరీ సాడ్, డెఫినెట్లీ సాడ్, అండ్ ఐ విల్ సపోర్ట్ హర్. ఇలా జరిగింది నీకు అంటే. బట్ కొన్ని మనం చూస్తామండి. నేను చూసే వరకు నేను ఇలా వినే మాటల మీద నేను నమ్మనండి. ఇప్పుడు మొన్నటి వరకు 6 months బ్యాకే ఆమెనే అన్ని ఛానల్స్లో నా మాస్టర్ గ్రేట్, నా మాస్టర్ ఇది అది చెప్పింది. అమ్మాయిని ఇట్లా పెట్టిందని అది కూడా ఒక క్వశ్చన్ అండి. సరే ఆమె చిన్నది, ఆమెకు తెలీదు అని, బట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఇలా జనాలకి వస్తుంది అండి. అది నాకు కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే దానికి తప్పుగా తీసుకుంటారని అది కూడా ఒక భయం అండి. ఇప్పుడు బీయింగ్ అ లేడీ కొరియోగ్రాఫర్ నిజంగా అండి నేను చెప్పాలంటే అందరికీ ఒక డాన్స్ మాస్టర్కి ఎంత ప్రేమ ఉంటుంది ఫీల్డ్ అంటే. ఎంత కష్టపడితే ప్రతి ఇంట్లో మీరు చేసిన సాంగ్కి ప్రతి ఒక్కరు డాన్స్ చేయాలంటే దట్స్ నాట్ అ జోక్ అండి, నాట్ అ జోక్. సో ఇది పర్సనల్ విషయం అండి. మొన్న 6 months వరకు మంచి జరిగిన ఇప్పుడు ఇట్లా జరిగింది అని అది నాకు కూడా క్వశ్చన్ అండి. సో అలానే నేను విక్టిమ్ మీద నేను ఆమె అలిగేషన్స్ పెట్టినా అని నేను మాస్టర్ మీద పెట్టింది ఇట్లా ఐ మీన్ వాట్ ఎవర్ ఇస్ సేయింగ్. నేను ఇప్పుడు ఇది చూసేప్పుడు నేను ఏం చెప్పాలండి, మీరు చెప్పండి. వాట్ ఐ హ్యావ్ టు సే. నాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే, నాకు కూడా మీలాగానే క్వశ్చన్ మార్కే. బికాస్ నేను నా పని చేస్తుంటే నేను వెళ్ళిపోతుండే. ఇప్పుడు విక్టిమ్ ఫస్ట్ మన ఒక పెద్ద డాన్స్ షోలో చేసిందండి. ఆ డాన్స్ షోలో ప్రతి ఒక్క డాన్సర్ ప్రతి ఒక్క మాస్టర్కి మెసేజ్ చేసి, మాస్టర్ ప్లీజ్ మాకు వర్క్ ఇవ్వండి, మాకు ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ఉంటుంది అని ప్రతి ఒక్క నాకు కూడా విక్టిమ్ అన్న అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టేప్పుడు నేను చెప్పిన, చూడమ్మా నేను డీ చేసేప్పుడు, అమ్మ నేను నెలకి ఒక సాంగ్ 2 songs చేశానమ్మా, నాట్ దాట్ మచ్ బిజీ. మన శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ చాలా బిజీ ఉంటారు. వాళ్ళకి అప్రోచ్ చేయండి. బికాస్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు డాన్స్ టాలెంట్తో యూ నీడ్ టు మీ ఇల్లు కూడా గడపాలా. అలా అంటే ఏంటంటే మీరు ఒక బిజీ మాస్టర్ దగ్గర చేసేప్పుడు ఏంటంటే నెలకి 15-20 days మీరు బిజీ అవ్వచ్చు. సో అక్కడ అప్రోచ్ చేయండి అని చాలామందికి నేను ఇది కూడా చెప్పాను. అండ్ ఆ షోలో చూడు ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అని, ప్రతి ఒక్కరు టాలెంటెడ్. బట్ ఐ మీన్ ఇప్పుడు ఇవన్నీ ఇంత జరిగే వరకు రియల్ అండి నేను నిజంగానే ఆయనకి అట్లా జైల్లో వెళ్తేప్పుడు అంటే హీఈస్ వన్ ఆఫ్ ద గురు అండి. బాధ అనిపిస్తుంది. ఎస్ చెప్పాలంటే నెలకి అట్లీస్ట్ ఒక 3 songs అయినా చేస్తారు. వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, మీకన్నా ఎక్కువ వాళ్ళు ఇంకా క్లోజ్ ఉంటారు. ఎందుకని స్పందించట్లేదు అంటే ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తుందండి. ఎందుకు మన యూనియన్ నుంచి ఎవరు మాట్లాడతలేరు మాస్టర్స్ అంటే సెన్సిటివ్ ఇష్యూ అండి. అమ్మాయి గురించి విషయం అంటే ఇప్పుడు మీరు ఇంట్లో మీరు ఉంటారండి అంటే ఒక ఏదో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఐ మీన్ ఇంట్లో విషయం. ఇప్పుడు ఒక మాస్టర్ టీంలో వర్క్ చేస్తే ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఉండే అండి టీంలో అంటే. సో అమ్మాయి అంతనే హ్యాపీగా ఉండే. ఆ విక్టిమ్ మనం చెప్పిన విక్టిమ్ ఆ హ్యాపీగానే ఉండే. నేను కూడా ఒకసారి సెట్లో చూసాను. షీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ హిమ్. బట్ సడన్గా ఇది జరిగే వరకు ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఈజ్ అ కొలీగ్, హీ డింట్ వర్క్. ఆయన జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయలేదు, గణేష్ మాస్టర్ గారు. ఇప్పుడు వాళ్ళు కూడా బిజీ ఉన్నారండి, వాళ్ళు కూడా అనిపిస్తుంది ఏమంటే ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎందుకంటే అమ్మాయి ఇష్యూ.